మీరు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది పచ్చడి. అసలు వదలరు మీరైతే, మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటారు. మటన్ మంచిగా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి. ఒక 10 నిమిషాల దాకా పక్కకు పెట్టేసుకోవాలి. కేజీ మటన్కి ఈ 4 ఉల్లిగడ్డలు సరిపోతాయి. మటన్ వేగేలోపు ఆనియన్స్ కట్ చేసుకుందాం. కొత్తిమీర పుదీనా మంచిగా కడిగేసుకొని వాటర్ లేకుండా మంచిగా దులిపేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇవి వేగిపోయినాయండి. వీటిని తీసేసి ఇంకో వాయి వేసేద్దాం. ఆనియన్స్ వేసేది కొంచెం కట్ అయిందండి. ఆనియన్స్ మీడియంలో వేగితే చాలు, మరీ బ్రౌన్ కావాల్సిన అవసరం లేదు. మీడియంలో మంచిగా వేపుకోవాలంతే. ఆనియన్స్ వేగేలోపు ఎండు కొబ్బరి ఎల్లిపాయలు మిక్సీ పట్టుకుందామండి. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఆనియన్స్ వేగినాయండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందాం. పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. నేను మర్చిపోయినా, అది లాస్ట్ వేసుకున్నా. మీరు ఇప్పుడు వేసుకోండి. ఆరు స్పూన్లు కారం పెద్ద స్పూన్తో, సాల్ట్ 2 స్పూన్స్ సరిపోద్ది. పెద్ద స్పూన్ ఇది. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎట్లా అయినా మిక్సీ పట్టిందే కదా. తిక్కమైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, చూసి వేసుకోవాలి. నాకైతే 2 స్పూన్లు సరిపోయింది. మీకు కావాలంటే వేసుకోండి, చూసి వేసుకోండి. మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయలు కొబ్బరి పొడి అండి. ఒక చెంచా అన్నీ కలిపి పట్టిన మసాలా ఇది. చెక్క లవంగ అన్నీ